వాతావరణంలో నేను కూడా వచ్చాను కాబట్టి నాకు కూడా చాలా రకరకాల ఆలోచనలు వచ్చాయి. రవిక అనగానే నేను ఆత్రంగా పుస్తకం అనుకొని చూసిన వెంటనే తను ఒక దీర్ఘకవిత అని అనుకున్నది, వృధాలాగానే దీర్ఘకవిత రాసింది. చాలా ఉత్సాహంగా తీశాను పుస్తకం. చూస్తే రకరకాల సబ్జెక్టులతో తీసుకోవడం జరిగింది. కానీ రవిక అని పెట్టినప్పుడు దాని గురించి తెస్తే తను ఒక స్పెషలైజేషన్ ఏంటంటే దానిలో ఒక సమస్యను తీసుకుంటారు. ఆ సమస్యను తీసుకొని నేను కొంచెం తెలంగాణ యాసలో మాట్లాడతాను, దయచేసి మీరు ఏమనుకోవద్దు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. తను అలా రాస్తుంది కదా అని నేను చాలా ఆత్రంగా చూశాను, కానీ కొంచెం నిరాశపడ్డాను. అయినప్పటికీ కూడా దాంట్లో ఉన్న రవికలో ఉన్న రవిక వేసుకునే స్త్రీ ఏవైతే ఉన్నారో ఆ స్త్రీ హృదయాన్ని దాన్ని తన కవిత్వంలో అనేక రకాలుగా ఆవిష్కరించింది. తర్వాత ఒకటి తను చెప్పింది శైలజ కట్టడాల గురించి. యాక్చువల్గా కట్టడాలు అంటే తెలంగాణలో మేమనుకుంటాము కట్టడం అంటే బండి, కట్టడము అంటే పొడుగు లేకుంటే గోచి, జస్ట్ రకరకాల అర్థాలు ఉన్నాయి కట్టడానికి. అంటే కొంచెం మనం ఒక పదప్రయోగం చేసేటప్పుడు ఒక జస్ట్ నేను ఒక సంపాదకురాలిగా ఎడిటింగ్ చేస్తాను కాబట్టి ఆ సందర్భంలో దయచేసి ఏమనుకోవద్దు. అంటే భాష రకరకాలు ఉండొచ్చు, యాసలు రకరకాలు ఉన్నాయి, రకరకాల యాసల్లో రకరకాల అర్థాలు కూడా ఉంటాయి, కాదని అంటలేదు. అది తీసుకున్నప్పుడు మనం అన్నింటినీ టచ్ చేయగలిగితే అది చాలా అద్భుతంగా ఉండేది కవిత. మీరు బహుశా తాపిదమ్మారావు గారి ఇంకొక కట్టడాలని దృష్టిలో పెట్టుకున్నారని నాకు అనిపించింది. ఓకే, తర్వాత ఇంకొకటి ఒక అద్భుతమైన కవిత రాసింది, అనగనగా ఒక ఇంగ్లాండ్. అది కథ అంటే బాగుండేది, హృదయం అవసరం లేదు. ఇంగ్లాండ్ మనందరికీ అనుభవంలో ఉన్నది, మనందరము స్పెయిన్ దాటి వచ్చాము. కార్డు సిస్టమ్ నుంచి ఇంగ్లాండ్ లెటర్ వరకు బ్లూ కలర్ ఇంగ్లాండ్ లెటరు. అంటే నీలిని ఈ మధ్య కాలంలో చాలా రకరకాలుగా ఉపయోగిస్తున్నారు, నీలి అనే ఒక మాటని. దాన్ని మనం కొంచెం ఎడిట్ చేసుకుంటే బాగుండేది అనిపిస్తుంది. అంటే రకరకాల నీలి అంటే డిఫరెంట్ లాంగ్వేజ్ ఉంది, అంటే పొరపాటు అర్థం చేసుకునే అవకాశం ఉంది అనేది నాకు ఒక చిన్న అభిప్రాయం. అది కొంచెం చదివేసుకుంటే చాలా బాగుండేది. అంటే నేను తప్పులు చెప్తున్నానని అనుకోవద్దు, తప్పులు కాదు, తెలియక చేసిన కొంచెం చిన్న పొరపాట్లు అవి. ఆ తర్వాత కానీ అద్భుతమైన పదప్రయోగాలు చేశారు మీరు. తర్వాత పోలికలు కూడా రకరకాల పోలికలు ఉన్నాయి డిఫరెంట్ యాంగిల్స్లో. నేనైతే చాలా వరకు కొన్ని నోట్ చేస్తున్నాను, నేను కూడా ఉపయోగించలేదు చాలా అట్లాంటి పదప్రయోగాలు. యాక్చువల్గా జనరల్గా కొంచెం ఆ బ్రాహ్మణ వాతావరణాన్ని, ఆ బ్రాహ్మణ సాంప్రదాయంలో నుంచి వచ్చిన వాళ్ళకు సామెతలు కొంచెం బాగా వంట పట్టుంటాయి. ఎందుకంటే తాతలు ముత్తాతలు అమ్మమ్మల దగ్గర నుంచి కూడా కొంచెం ఆ సామెతలు అనేవి బాగా జీర్ణించుకొని పోతాయి మనలో. ఆ సామెతలను ఉపయోగించుకోవడము, తర్వాత పోలికలు ఏవైతే పోలికలు ఉన్నాయో పోలికలు నేను ఉన్న విషయం చెప్తున్నాను. దాంట్లో సమయం గుర్తుందా, పోలికల విషయంలో కూడా చాలా అద్భుతమైన పోలికలు తీసుకొచ్చింది. రేణుక దృష్టి అంతా రేణుక మీద పెడితే ఇంకా అద్భుతమైన కవిత్వం, చాలా మంచి పుస్తకం వచ్చేది అనేది నా అభిప్రాయము. తర్వాత చాలా ఉన్నాయి, రంగుల దోపిడి అని, కెమెరా కనిపిందా అని, తన కోసం తను అని, అలాంటి కవిత్వాలు చాలా బాగున్నాయి. అసలు చాలా ఒకదాని నుంచి ఒకటి ఉంది. తర్వాత ఈ రవిక గురించి మాత్రం నగ్నభుజాలు, అసలు రవిక పెడితే బాగుండేది నగ్నభుజాలు అనే కన్నా. ఆ రవిక వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో, ఎన్ని ఉపయోగాలు లేవో, దానివల్ల ఎన్ని నష్టాలు ఉన్నాయో, ఎన్ని సమస్యలు ఉన్నాయో ఇంకా విపులంగా చెప్తే బాగుండేది అనిపించింది. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు.